ఇంక ఇప్పుడు రాబోయే అన్ని పండగలే కాబట్టి ఎక్కువగా పూజలు కూడా చేస్తూ ఉంటాం కదా. సో పూజ అంటే మెయిన్గా పూజ సామాగ్రి అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో పూజ సామాగ్రిని ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా అవి కొంచెం బ్లాక్గానే ఉంటూ ఉంటాయి కదా. సో మనం ఎక్కువ శ్రమ పడకుండా పూజ సామాగ్రిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం పసుపు, కొంచెం పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం టూత్పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్నంతా మంచిగా క్రీమ్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తోటి దాన్ని తీసుకొని ఇలాగ పూజ సామాగ్రిని క్లీన్ చేసుకోవాలి. మనం దీన్ని ఎక్కువగా రుద్దాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఎంత నల్లగా ఉండేటి అయినా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలాగ క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది మీరే చూడండి. మీకు కూడా ఇది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. చిప్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.